వినయ్ భాస్కర్ గారికి మీకున్న రిలేషన్షిప్ ఏంటి? అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ అనుకోవచ్చా, లేకుంటే ఒక గురు శిష్యుల అనుబంధం అనుకోవచ్చా, లేకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడున్న పరిస్థితిలో ఒక శత్రువు అని ఏమన్నా అనుకోవచ్చా? ఏం చెప్తారు? శత్రు అనేది నేను అనుకోను. వాస్తవంగా నేను పాలిటిక్స్ లాగా ఎప్పుడు నేను అట్లా లేను. ఆయనే బయటికి ఫేర్గా నీట్గా ఎంత పాజిటివ్గా కనబడతాడో లోపల అంత క్రూయల్ క్రిమినల్ అని ఇంత ఓపెన్గా నేను చెప్తున్నానంటే నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయట సాఫ్ట్గా నీట్గా కొంచెం చూడ్నికి అయ్యో సిన్సియర్ లాగా కనబడేది అది అని ఉంటారు. ఇప్పుడు అంటారు ఏదో పెద్దలు, మేలి పండు చూడు మేలిపై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు అనే దానికి పక్క ఉదాహరణ వినయ్ భాస్కర్ గారే అని నేను నా పర్సనల్గా అంటున్నది. ఆయన పది ఏందో తెలియదు కానీ ఆయనకు నాకు రిలేషన్ అని అంటే నేను ఒక అన్నలాగా భావించిన. ఆయన రాజకీయంగా చూసిండు, నేను సర్వం అయినే కదా అన్నట్టు డెడికేషన్గా నేను అన్నట్లున్నా. ఆయన ఎట్లుంటుందంటే కొన్ని బిజినెస్ క్లాసులు ఉంటాయి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎంబీఏ ఎవరైనా క్లాసులు చెప్పిన వాళ్ళు అంటే మీకు అర్థమవుతుంది. ఎవరు యాక్టివ్ ఉన్న వాళ్ళను వాడాలి, వాళ్ళ దగ్గరనే ఉంచాలి, అక్కడనే ఉంచాలి, ఇక ముందుకు పోవద్దు వెనుకకు రావద్దు. ఆ విధంగా ఆయన క్రుయాలిటీ బయటికి నేను గ్రహించే వారికి చాలా నేను లాస్ అయిపోయినా. నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది లాస్ అయినారు. గ్రహించి బయటపడడానికి టైం పట్టింది అంతే. ఆయన నాకు నేను శత్రుగా ఎప్పుడు భావించలే. నేను శత్రుగా భావిస్తే అది వేరే ఉంటుంది, నేను భావించలే అట్లా. ఇప్పటికి కూడా భావించా, పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడని వదిలిపెట్టేసిన.